ఏమ్మా అమ్మా నా దగ్గర నిమ్మకాయ సోడా వేయగలుగుతా. ఒక నిమ్మకాయ సోడా 15 రూపాయలు, 4 నిమ్మకాయ సోడా 60 రూపాయలు. 60 రూపాయలు అందరికి 4 నిమ్మకాయ సోడాలు ఇచ్చా. నేను 10 రూపాయలు ఇచ్చేస్తే మీరు మర్చిపోతారు. 4 నిమ్మకాయ సోడాలు ఇస్తే 4 నిమ్మకాయ సోడా అంతే 60 రూపాయలు అయింది. 4 నిమ్మకాయ సోడా అంతే 60 రూపాయలు అయింది. ఇస్తున్నాం కదా, 10 రూపాయలు ఇచ్చి మేము పంపించచ్చు. కానీ ఇప్పుడు దేనికోసం వచ్చినావు నాకు అర్థం కదా. హోళీ అంటే అంటే హోలీ పండక్కి మీరు భిక్షాటన చేస్తున్నారా? భిక్షాటన చేసి పోయి హోలీ పండుగ చేసుకుంటారా? ఈ సొంతూరు ఏ ఊరు మీది? చింతారెడ్డిపాలెం. మీ సొంత జిల్లా ఎవరు? మీ సొంతూరు ఏ ఊరు? కడప జిల్లా నుంచి నెల్లూరుకి వచ్చారా? ఏ పాడి పంటలు పండలమ్మా? పొలాలు లేవమ్మా? ఏం పొలాలు పంటలు పంటలేదు నీకు? ఏదైనమ్మా మీ ఒక్కొక్కరికి మీకు 5 ఎకరాలు 6 ఎకరాలు పొలం ఇచ్చి ఉంటే రా 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 ఇస్తారా? ఇప్పుడు మీరు యొక్క ఈ భిక్షాటన చేసుకొని హోలీ పండుగ చేసుకుంటారు. అమ్మా మీకు పంట పొలాలు ఏం లేవు అయితే చేసుకోవాలా? మీ పెద్ద ఉన్నాడమ్మా? ఇప్పుడు మీ ఆయన వాళ్ళందరూ పని చేస్తారా? వాళ్ళు ఏం పని చేస్తారు? రైతు పని చేస్తారు. ఆడ రైతు పని చేస్తుంటే మీరు టౌన్కి వచ్చేసి ఈ హోలీ పండుగకి భిక్షాటన చేసుకొని ఇట్లా హోలీ పండుగ చేస్తారు. హోలీ పండుగలో అంటే రంగుల పుస్తులేనా లేకుంటే ఎట్లు కూడా? 10 మందికి బియ్యం పెట్టేది. కడప దగ్గర ఏ ఊరమ్మా? కడప జిల్లా దగ్గర ఏ ఊరు? మిమ్మల్ని నెల్లూరు జిల్లాకి ఇచ్చారు. మీ మమ్మల్ని అమ్మా మీరు ఇక్కడనే. మీకు ఎంత బస్ ఏమో ఈమా మీ కూతురా? ఆమె మనరాలు సాయి రంగా. అంటే ఇప్పుడు భిక్షాటన చేసిన హోలీ పండుగ స్వామి రంగా రంగులు మూసుకొని ఎగురుతుంటే ఓయమ్మ నాయుడు. అమ్మా నిమ్మగా తాగిపోతారండి మొత్తం పెద్దమ్మ. బాయ్ 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 అమ్మా. ఓమ్మ ఓమ్మ అమ్మ 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 బాగుందా సోడా? బాగుందా సోడా? బాగుందా సోడా? బాగుందా? తాగు 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 బంగారు తాగమ్మా. ఉంటాయితే అవ్వబడు రా మా గాడికి. సరే అమ్మ అయితే ఓకే ఓకే. ఓం నమ శివాయ. జై శ్రీరామ్.